Ladies and gentlemen, boys and girls, and my dear nibbies and nibbas, welcome to Max TV. నేను ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే పొరపాటు నడివైపు చూశాను, చాలా భయం వేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వైకింగ్స్లో కావచ్చు, లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కావచ్చు, ఆర్మీ ఎలా ఉంటారని చూసాం. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఇండస్ట్రీలో అమ్మో ఎంత వైలెంట్గా ఉంటారా అనిపిస్తుంది. సో నాతో పాటు ఎవరున్నారంటే సలార్ ఖాన్సార్ ఆర్మీ అనమాట. సో రాజీవ్ చౌహాన్ గారు అండ్ వినోద్ వర్మ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు చాలా కూల్గా కనిపిస్తున్నారు. అంటే పర్వాలేదు, ఏసీ గాలి బాగానే వస్తుంది. ఒకవేళ ఏసీ ఆగిపోయి ఉంటే మీరు కొంచెం సీరియస్ అయ్యేవారు. సో మీ సీన్ పర్టికులర్గా పామ్ సీన్ ఉంటుంది. నేను ఆ పాము చూసినప్పుడు అనుకున్నా, ఏంటి ఎంత పాము ఉంది ప్రభాస్ గారిది అని. అంత పెద్ద బుక్లో ఆయన పామే ఆల్మోస్ట్ పేజ్ అంత ఉంది. ఇందాక మీరు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను, ఎంత బాగుందండి నా చెయ్యి అంటే ఎంత ఉందని. ఏదో ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఏంటి సార్ ఇది? ఇందాక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు భయపడ్డాను నేను యాక్చువల్లీ, ఏంటి ఇంత పెద్ద చెయ్యి ఉంది, అనవసరంగా ఇచ్చానేమో అనుకున్నాను. సో అంటే మీరిద్దరూ అక్కడ నిజంగా చూస్తే ఒక బ్రదర్స్ కైండ్ ఆఫ్ లుక్ ఉంది. ఇప్పుడు మారిపోయారు, మళ్ళీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసారు కదా. ఆయనేమో కొంచెం ఆయన నానిగారి సినిమా వల్ల నానిగారిలా కొంచెం ఆ లుక్ లో వస్తున్నారు. ఏం కాదు, ఇందులో మూవీ డిఫరెంట్ లుక్ కాబట్టి ప్రతి మూవీకి లుక్ మారుతుంది. అది వైలెన్స్, ఇది సాఫ్ట్. సో డైలాగ్ ఉంది కదా, ఒకసారి చెప్తారా ప్లీజ్? ఒక్కరే వచ్చారా? ఎంతమంది వచ్చారు? అది అదంతా సీక్వెన్స్. అది లోపలికి వెళ్ళేటప్పుడు డైలాగ్ ఉంటుంది, జాగ్రత్త సార్, లోపలికి వెళ్ళినవాడు ఎవ్వడు బయటకు రాలేదు. ఇది డైలాగ్. అప్పుడు వస్తుంది అసలైన డైలాగ్. అదే పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, పెద్ద 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 గోడలు కట్టేదే భయపడి బయటకి ఎవడు పోతాడని కాదు, లోపలికి ఎవడు వస్తాడని. సో జనరల్ గా మీరు మోనోలాగ్స్ లో కింగ్. అసలు మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేస్తూ ఉంటారు. అసలు నాకు తెలిసి టేక్స్ కూడా తీసుకోరేమో ఈ డైలాగ్స్ విషయంలో. అంటే మీకు ఇంకా పడాల్సిన డైలాగ్స్ పోన్లే అక్కడైనా పడిని, సో ఇంకా పడాల్సిన డైలాగ్స్ నెక్స్ట్ పడబోతున్నాయి అని విన్నాం. ఏముంటదండి మీ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ సినిమా కాబట్టి చెప్పొచ్చా ఏమన్నా? మీ కాన్వర్జేషన్ ఏమైనా పవర్ఫుల్ డైలాగ్స్ మీ ఇద్దరి మధ్య ఉంటాయా? లేదు, ఇప్పుడు అది చెప్పకూడదు. స్ట్రిక్ట్లీ వాళ్ళు ఉంటాయా? ఉంటాయి. సినిమా అంతా బాగుంటుంది. సినిమా అసలు అవసరం. దేవరా అనే సినిమా చాలా పీక్స్ అసలు. సో స్టార్టింగ్ నుంచి వెళ్దాం, ఫస్ట్ పాయింట్ నుంచి వస్తే. సో మీకు అసలు ఈ సినిమా అనే పిచ్చి ఎప్పుడు మొదలైంది? బికాజ్ మిమ్మల్ని ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యాక్టర్స్ లైఫ్ భలే ఉంటుంది అని అనుకుంటారు. బట్ మీరు ఈ పాయింట్కి రావడానికి స్టార్ట్ అయినప్పుడు మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు స్ట్రగుల్స్. దీని మీదే కంప్లీట్గా డిపెండ్ అయిన వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడి ఉంటారు. సో ఇవన్నీ క్రాస్ చేసి ఇప్పుడైతే మంచి ఒక ఫేమ్ అయితే వచ్చింది సలార్ తర్వాత మీ ఇద్దరికి. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఉంది ఐ నో, బట్ అంటే జనరల్గా చెప్తున్నాను అనమాట, మూవీస్ పరంగా సలార్ నుంచి ఇద్దరికి మంచి ఫేమ్ వచ్చింది. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? అసలు సినిమా అనే పిచ్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చారు అసలు దీనిలోకి, ఈ ఫీల్డ్లోకి? బేసిక్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే, కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి తప్పదు కదా. సో అటు ఫ్యామిలీని కూడా లీడ్ చేయాలి కాబట్టి నేను అప్పుడున్న ఈ ప్యాషన్ కూడా వదిలేసి నేను సింగపూర్లో జాబ్ చేశాను. సో ఎలాగైనా సరే ఇంకా మనకి మూవీ ఫీల్డ్లో ఇంకా అవకాశం రాదు కదా అని అనుకున్నా. ఆబ్వియస్లీ భగవంతుడి దేవల్ల మళ్ళీ ఇందులోకి వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. కోవిడ్ ముందు నేను రిటర్న్ అయ్యి 1 month అనుకుంటా, 1 or 2 months గ్యాప్లో గల్లీ రౌడీ అనే పిక్చర్తో స్టార్ట్ చేశాను నేను, సందీప్ కిషన్ గారు. అక్కడి నుంచి 1 year 8 months స్పాన్లో నేను టోటల్ 12 films చేశాను. సో ఇంకా అక్కడి నుంచి నాకు ఆ గల్లీ రౌడీ అనేది బాగా హోప్ ఇచ్చింది నాకు. సో అక్కడి నుంచి ఎందుకు నేను ట్రై చేయకూడదని చెప్పి ట్రై చేశాను. బట్ ట్రై చేసిన ప్రతి దగ్గర కూడా గుడ్ రిసీవింగ్. దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన ఈ కట్అవుట్కి కొద్దిగా ఎలాగైనా ఏదో ఒక రోల్ ఎక్కడో దగ్గర ఉంటుందనే హోప్. వెళ్ళిన ప్రతి మూవీ ఆడిషన్కి కూడా వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకున్న వాళ్ళు పద్ధతి కానీ ఒకప్పుడులా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెయిన్ అనేది తెలుసు. ఎవరు ట్రై చేద్దాం అనుకున్నా వాళ్ళని సార్ మీరు రేపు రండి ఎల్లుండి రండి అలా కాకుండా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి దానికి కూడా ఇప్పుడు రిసీవింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ప్యాషన్ ఉంటుంది డైరెక్టర్ అవ్వాలని. వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. సో ఆడిషన్స్ ఇవ్వడానికి మేము వెళ్తాం. మేము వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కొంతవరకు టైర్డ్ అవుతారు. కానీ
కొంతమంది చెప్తారు సార్ ఈ రోజు వద్దు రేపు రండి, కానీ ఇప్పుడు అలా కాదు. ఎంతమంది వచ్చినా సరే దే ఆర్ రిసీవింగ్ గుడ్. మీరు ఎంతమంది వెళ్ళినా సరే రిసీవ్ చేసుకొని కాంటాక్ట్స్ తీసుకొని పలానా రోల్కి మీరు సెట్ అవుతున్నారు అని అంటే వెంటనే కాల్ బ్యాక్ వస్తుంది. లేదనుకోండి టైం తీసుకున్నారు, కానీ ఎప్పుడో ఒక రోజు ఎలాగైనా సరే కాంటాక్ట్ చేస్తారు. అలా నాకు ఇది సలార్లో మురళీ గారు ప్రకాష్ గారి ద్వారా నాకు మళ్ళీ సెట్ అయింది. అది ఫస్ట్ నేను వెళ్ళాను, మ్యాక్సిమం అప్పటికే కాస్టింగ్ అంతా అయిపోయింది. సరే నాకు ఇంకా ఇందులో రోల్ అయితే లేదని నేను డిసప్పాయింట్ కాదు, బట్ ఏదో నెక్స్ట్ పార్ట్లోనైనా ఉంటుందని హోప్తో వెళ్ళిపోయా. మూవీ స్టార్ట్ అయ్యి 50% తర్వాత నాకు మురళీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వచ్చి వరుణ్ గారు మీరు ఒకసారి రండి అని అంటే వెళ్ళిన వెంటనే ఆల్రెడీ ఆ రోజు నేను వెళ్ళి కలిశాను కాబట్టి మురళీ గారు మైండ్లో అది ఫిక్స్ అయింది కాబట్టి వెంటనే అది డైరెక్టర్ గారికి చూపించి మళ్ళీ వెంటనే మాకు కాంటాక్ట్ చేశారు. అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే అప్పుడులా కాదు, ఇప్పుడు పలానా పర్సన్ వెళ్ళినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకొని కాల్ బ్యాక్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఆ రోజు వచ్చారు చేశారు అన్న వాళ్ళు కూడా హోప్ ఇస్తున్నారు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నేనైతే మాత్రం హ్యాండ్స్ చెప్తాను. అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు నిజంగానే రోజులు మారాయి. ఇప్పుడు టాలెంట్ అంటే వెళ్ళి ఆడిషన్స్ కొన్ని, ఇప్పుడు ఈయన అయితే ఇన్స్టాగ్రామ్ చూసి చాలా మంది పిలిచి, నాకు తెలిసి ఫస్ట్ కాల్స్ కూడా అలాగే వచ్చి ఉంటాయి కదండి మీకు స్టార్టింగ్. ఇప్పుడు రోజులు మారాయి, మన టాలెంట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అది చూసిన తర్వాత చాలా మంది పిలుస్తున్నారు. బేసిక్గా నేనైతే ఇన్స్టా ఎక్కువ చేయను, కానీ నేను మీ అకౌంట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయానండి ఇన్స్టాలో. లేదు, నేను బేసిక్ ఎక్కువ తక్కువ, సోషల్ మీడియా బాగా తక్కువ. సరే మనం ఏంటి ఎక్కడైనా సరే ఎక్కడో దగ్గర ఒక ఛాన్స్ అయితే ఉంటుంది కదా అనే దాని మీద నేను ఫ్లోలో వెళ్ళా. బట్ ఎంత ఎర్లీగా వస్తుంది అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగా డేంజరస్గా ఉన్నారు. ఈయన చూస్తే వాళ్ళు భయపడతారు కాబట్టి టచ్ అయ్యారు, కానీ ఏమైనా కొంచెం టచ్ చేస్తారు. అయితే అకౌంట్ లేకపోవడమే మంచిది, సేఫ్. అలాని కాదు, ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఈజీ అయిపోయిందండి, ఒకప్పుడులా కాదు. ఇప్పుడు ఇన్స్టాలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పలానా రోల్ కావాలంటే ఎవరో ఒకరు కావాలని ఎక్స్పెక్టేషన్ వాళ్ళని రీచ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, స్క్రోల్ చేస్తుంటే ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నారు వాళ్ళకి. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకు కాదు అన్నట్టు వాళ్ళు పిలిపిస్తున్నారు, ట్రై చేస్తున్నారు. సో ఏంటంటే సోషల్ మీడియాతో పాటు యూస్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం బెనిఫిట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళందరూ అంటారా అది వాళ్ళకి ఆ ఫ్యాంటసీ మీద వెళ్ళిపోతుంది. మీరు కొంతమంది చూస్తారు రోడ్డు మీద ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ చేస్తున్నారు, రీల్స్ అని చేస్తున్నారు, వెనకాతలు ఏమవుతుందనే చూడట్లే. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోజుకి. అంటే వాళ్ళు 10 మందిలోకి వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వెనకాతలు కూడా వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకోవట్లేదు. ట్రైన్స్లో కూడా వేలాడుతున్నారు. ఇదంతా అంటే వాళ్ళు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారే తప్ప బేసిక్గా ప్రాపర్గా యూజ్ చేస్తే ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర అయితే ఛాన్స్ వస్తుంది. బట్ ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, చైనా వాళ్ళు కృషి చేసి మిమ్మల్ని యాక్టర్ చేసినట్టుంది. అంటే ఆ కోవిడ్ వచ్చి మీరు సింగపూర్ ఎక్కడ సలార్ అసలు అదే మరి బేబీ అదే అయ్యి ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్ట్రాంగ్ బిలీవ్నెస్. ఇప్పుడు అంటే నేను ఇందులోకి అయితే రాను అని అనుకున్నా, ఏమో నాకు సెట్ కాదేమో ట్రై చేద్దామని అనుకున్నా, కానీ అప్పుడు నాకు బీటెక్ అవ్వగానే ఒక 2 months గ్యాప్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ చేయడానికి వెళ్ళాను. సరే కోవిడ్ ముందు వచ్చాను కదా, ఇంకా మరొకసారి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది. మీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. బట్ పవర్ఫుల్ అన్న దొరికినట్టున్నాడు. సలార్లో దొరికారు, మామూలుగా ఉండదు ఈ అన్నతో అంతా వేరే ఉంటుంది, అవి అలా ఉంటుంది. సో రావణ్ మహారాజ్ అన్న, అప్పుడు మీరు మీ అటైర్ అది చూస్తే నార్మల్గా మాకు ఇంత పెంచుకోవాలంటే అది ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నారో నాకు అర్థం కావట్లేదు. హెయిర్ ఫాల్ ఇవన్నీ మేము భయపడిపోతున్నాం చిన్న షార్ట్ హెయిర్కే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఆ డెడికేషన్ దేనికోసం? ఈ సినిమా ఇండస్ట్రీ కోసమా పర్టికులర్గా? సినిమా కోసం. అంటే ఈ పర్టికులర్గా ఇవి ఉంటేనే, ఆ హెయిర్ ఉంటేనే పిలుస్తారని ఎందుకు అనుకున్నారు? అంత హెయిర్ ఉంటేనే అని కాదు, ఇది యాక్చువల్ ఎట్లుంటుంది అంటే మన లుక్ మనం కొన్నిసార్లు చూసుకోవాలి. ఇప్పుడు బియర్డ్ లేకుండా ఒకసారి, బియర్డ్ ఉండి ఒకసారి ఆ అలవాటు, ఆ లుక్, ఆ గంభీరం ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత, ఒకసారి సేవ్ చేసుకున్న తర్వాత మన మొహం మనం చూసుకోవాలి. సో అది అలవాటు అయిపోయింది అనమాట. ఇది ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. సో ఇప్పుడు ప్రతి సినిమాకి కావాల్సింది బియర్డ్. గడ్డం గీయడం సెకండ్ పని, పెంచడం 6 సంవత్సరాలు. అది చాలా కష్టం. ఇప్పుడు నా ఫేస్ నేను చూసుకొని 6 years అయింది. అంతకుముందు బాహుబలి వెబ్ సిరీస్ కోసం 3 years పెంచా. మళ్ళీ అది అయిపోయినప్పుడు ట్రిమ్ చేయించాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీయాల. ఇంకో 15 years పడుతుంది దీనికి. సో అంటే ఇప్పుడు బేసికల్లీ కొంతమందికి ఇప్పుడు మీలాంటి కట్అవుట్ ఉందనుకోండి, ఇలాంటి ఇప్పుడు ఆ ఫేస్ కట్, ఆ కట్అవుట్కి మంచి రోల్స్ పడతాయి. పర్ఫార్మెన్స్ చేసే టాలెంట్ ఉంటుంది. కొంతమందికి డైలాగ్ చెప్పే
టాలెంట్ ఉంటుంది, కొంతమందికి వాయిస్ బేస్ ఉంటుంది, మీకు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్, వీటిలో అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ కదా, అంటే కట్అవుట్ ఉంది, వాయిస్ ఉంది, మీకు పైగా మెమరీ పవర్ ఉంది, మోనోలాగ్స్ ఈజీగా చెప్పేస్తారు, పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ అంతా భగవంతుడు ఇచ్చాడు ఆయన దయ. సో మీది ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడింది అసలు సినిమాల్లో? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఉండే అంటే సినిమాలకు రావాలని లేదు, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఈ పౌరాణికాలు, దుర్యోధనుడు, కీచకుడు అవన్నీ వేషాలు వేస్తుంటాయి స్కూల్లో ఉన్నప్పుడు, ఓన్లీ స్కూల్ వరకు. సో కాలేజ్కి వచ్చిన తర్వాత ఓన్లీ నేను చదువుకుంది ఇంటర్, దానికి మించి నేను చదవాలి. తర్వాత బిజినెస్, ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్. ఈ బిజినెస్లో పడి అది అలా వెళ్ళిపోయింది అనమాట. సో 2015లో మా మామయ్య కొడుకు రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్నప్పుడు బావ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అన్నాడు. అరే మనం ఎందుకు రా నాయన అని చెప్పేసి అంటే, లేదు లేదు బావ నువ్వు బాగుంటావు, నీకు తెలియదు అని చెప్పి చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినాం. ఆ కెమెరా పెట్టగా నవ్వు వచ్చేది, చాలా గ్యాప్ వచ్చేసింది, మనకి అది అలవాటు లేదు. ఇక తర్వాత ఆ నవ్వు పోయింది, అన్ని పోయింది, ఫ్లోలో కొట్టేసినాం. అప్పటి నుంచి ఫేస్బుక్లో కొంచెం అప్పుడు డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండే, అప్పుడప్పుడు ఈ లెజెండ్ సినిమా వచ్చింది, ఫేస్బుక్ అప్పుడే ఓపెన్ చేసినాం కొత్తగా, మా తమ్ముడు ఓపెన్ చేయించారు. తర్వాత వాళ్ళందరూ అడగడం స్టార్ట్ చేశారు, చిన్న చిన్న షార్ట్స్ ఎంత ఉంటే 5 seconds ఉంటే, ఇది ఇట్లా కాదు సార్, పలానా చేయండి అని చెప్పేసి మెసేజ్లు వచ్చేటి. సర్లే వీళ్ళు ఇంత అడుగుతారు కదా అని చెప్పేసి ఒక 2 ఫుల్ లెంత్వి వీడియోస్ చేసి పెట్టేశారు. గత 2 రోజుల్లో ఫుల్ అయిపోయింది ఫేస్బుక్. అక్కడి నుంచి ఆఫర్స్ రావడం షురూ అయింది. తర్వాత ఇక ఫస్ట్ సినిమా చేయడం పరారి, దాని తర్వాత మళ్ళీ టిక్ టాక్ రావడం, ఇక ఫస్ట్ ఫ్యాన్ బేస్ ఎక్కువ వచ్చేసింది నాకు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ వచ్చేసారు టిక్ టాక్లో. వాళ్ళు ఏం అడిగేటోళ్ళు అంటే ఫ్యాన్స్, అన్న మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అని చెప్పేసి ఎవ్రీ సినిమాలో దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి నేను చూపించటం. అలా నేర్చుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఇన్స్పైర్ అయ్యి. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ బాగుంది. సో అలా ఇక మూవీస్ వచ్చినాము. ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, మధ్యలో లాక్డౌన్, తర్వాత మళ్ళీ మురళి గారి నుంచి కాల్ మెసేజ్ వచ్చింది, తర్వాత కలవడం జరిగింది. ఫైనల్లీ వీఆర్ ఇన్ సలా. అంటే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు మీరు కూడా బాధపడ్డారా? నేనేం బాధపడలేదు, నాకు అది అవసరం లేదు. అంటే మీకు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది కదా అది, మరి ఒక ప్లాట్ఫామ్. అది ఫ్యాన్ బేస్ ఎట్లా వస్తుంది? మన టాలెంట్ బట్టి వస్తుంది. ప్లాట్ఫామ్ ఉంది, చిల్లరగాళ్ళు కూడా చాలా మంది ఫేమస్ అయ్యారు, ఓకే. కానీ అది కరెక్ట్ ప్రాపర్గా వాడే పద్ధతి చాలా ఉంటుంది. వాటి వల్ల చాలా మంది చచ్చిపోయారు, ట్రోలింగ్స్ గురయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఈ ట్రోలింగ్ అనేది కూడా హెల్తీ ట్రోలింగ్ చాలా బాగుంటుంది. ఒకళ్ళని కించపరచడం మనం చేయడం చాలా తప్పు. అంటే ఇప్పుడు మీరు అనుకుని ఉండొచ్చు కదా, ఒక గైడ్ లైన్స్ మార్చి, ఇప్పుడు మీరు అన్నట్టు చిల్లర వీడియోస్ చేసే వాళ్ళని వాళ్ళ అకౌంట్స్ బ్యాన్ చేసేసి ఇప్పుడు ప్రాపర్ గా చేసే వాళ్ళు పాపం చాలా మంది టాలెంట్ బయటకు వచ్చింది. ఇప్పటికే టిక్ టాక్ వల్లే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోకి మళ్ళీ వచ్చారు, వాళ్ళు సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బేబీ సినిమా హీరోయిన్ ఇలాంటి వాళ్ళందరూ. సో బేసికల్ మీకు అనుకుని ఉండొచ్చు కదా, గైడ్ లైన్స్ మార్చి ఉంచొచ్చు కదా, సడన్ గా అప్పటికప్పుడు ఒక్కసారి బ్యాన్ అంటే కొంతమంది ఫాలోవర్స్. అది చాలా కష్టం. అది ఎలా మారుస్తాం? ఇప్పుడు మీకు అంటూ ఒక అకౌంట్ ఉంటుంది, మీరు పర్టికులర్గా ఒక ప్యాటర్న్లో మీరు వెళ్తుంటారు. ఇప్పుడు రావణన్న ఒక ప్యాటర్న్లో వెళ్తుంటారు, నేను ఒక దాంట్లో వెళ్తుంటాను. మీరు రిపోర్ట్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఆ బేస్లో వెళ్తారు. మీకు ఇప్పుడు మళ్ళీ మార్చమంటే, మీ ఇంటర్వ్యూ మాకు నచ్చలేదని చెప్పి మమ్మల్ని మార్చమంటే మారుస్తారా? అది కష్టం. అది ఇంకా వాళ్ళు ఫాలో అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటి, బేసిక్గా మొన్న ఎవరో కుమారి ఆంటీది ఏదో ఫుడ్ ఇది చేశారు, దేనికి అవసరం లేదు. అది ఆ పక్క షాప్లో కూడా తింటున్నారుగా, ఆ పక్క షాప్ వాళ్ళు కూడా తింటున్నారుగా. దానికి పర్టికులర్గా వెళ్ళి దేనికి హైలైట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఏం తెలియట్లే, ఎందుకు హైలైట్ చేస్తున్నారు కూడా తెలియట్లే. దాన్ని బట్టి ఏమవుతుంది, గోల అవుతుంది అంతే. ఆ తర్వాత ఏమైంది, ఆవిడ షాప్ ఎత్తేసారా, తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఆవిడ తిట్టారు కూడా ఏమైంది. మరి దేనికి అది అనవసరం. ఆ పక్కన తిన్నోళ్ళు కోసం వాళ్ళు 100 చేస్తారు, ఎవరి ఫాలోవర్స్ కోసం వాళ్ళు చేస్తారు, ఎవరి ప్యాటర్న్ మార్చమన్నా మార్చరు. ఆవిడ ఆల్రెడీ ఫేమస్, ఆవిడ కష్టపడబడుతుంది, ఆవిడ రూపాయి ఉంటుంది, 10 మందికి తిండికి తక్కువలో పెడుతుంది. దానికి నాకు ఇన్ని ట్రోలింగ్స్లలో నచ్చింది అదొకటే. ఎందుకంటే ఇంకా బాగా అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం బయటకు వస్తున్నారు, ఆవిడకి బిజినెస్ పెరిగింది, సీఎం గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అది హెల్తీ ట్రోలింగ్. ఇంకా ట్రోలర్స్లో నాకు ఎక్కువ నచ్చేది అంటే ఎడిటింగ్. ఎక్కడ ఏ పాట తీసుకొచ్చి పెడతారో అని కరెక్ట్గా ఒక సిచ్యువేషన్లో ఉండి బాధలో ఉంటే అప్పుడే వస్తుంది ఏదో
ఇలా అనగానే వచ్చేసేది వాడి బాధ ఉంది. ఆ విషయంలో బాగా మెచ్చుకోవచ్చు. ఒక ఎమోషనల్ సాంగ్ కూడా కామెడీ చేసి పడేస్తారు. నాకు మొహాలు చూపించి కామెడీ చేస్తూ ఉంటారు కదా, కంటెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే ఈ ఎడిటర్ మొహాలు కనిపించే వాళ్ళు, బట్ వాళ్ళ టాలెంట్ కరెక్ట్ గా ఆ షార్ట్ కి ఆ లింక్ ఎక్కడో పాత సినిమాలో ఉంటది, దాన్ని తీసుకొచ్చి పెడతారు. అదిరిపోద్ది ఎడిటింగ్ కదా. సో మొదట్లో మీరు చేసిన సినిమాలు కొన్ని అప్పుడు రిలీజ్ అవ్వడం లేట్ అయినాయి, కొన్ని ఆగిపోయి చాలా లేట్ అయ్యి ఇలాంటివి ఫేస్ చేశారు కదా మీరు. సో అప్పుడు ఏం అనిపించలేదు అంటే కొంచెం స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బలా అనిపిస్తుంది కదా? మీకు విషయం చెప్తా, ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ అనేది ఓన్లీ సినిమా మీద కూర్చో, పక్కన ఏదో జాబ్ బిజినెస్, ఎందుకంటే సర్వైవ్ అవ్వాలి. దీంట్లో ఒక సెట్ అయ్యేదాకా నేను అదే మెసేజ్ ఇస్తాను అందరికి. ఎవడైనా చేస్తున్నావు ఫస్ట్ నువ్వు ఏం పని చేస్తున్నావు ఫస్ట్ అది చేసుకో, చేస్తూ నువ్వు ట్రై చేయి. ఇందులో నువ్వు ఒక పొజిషన్కి వచ్చేదాకా నీకు పక్కన సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువ, ఇన్కమ్ తక్కువ ఉంటాయి. పొజిషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉరుక్కుంటూ వస్తాయి డబ్బులు. అది మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ చినికి చాట్ అయిపోతుంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు బి సెటిల్డ్. ఇది లేదు అని చెప్పేసి అంటే నేను ఎవరు దేకడు. కష్టపడాలి, పని చేసుకోవాలి, నీ గోల్ని రీచ్ అవ్వాలి. సో మీరేమంటారన్న, అంటే ఇప్పుడు ఈయన అన్నారు కదా మీరు సింగపూర్లో చేశారంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కరెన్సీ డబుల్ అవుతుంది, అదే ఇక్కడ ఇండియన్ కరెన్సీలో ఎక్కువ కనిపిస్తుంది, మీ హ్యాండ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సడన్గా మరి కంప్లీట్ దీని వైపు వచ్చేసేసరికి కొంచెం నిజంగానే మనీ స్టెబిలిటీ ఉండదు, ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. అవును, మీరు అనేది నిజమే. కానీ నేనేమంటానంటే నేను ఇక్కడికి వచ్చిన బిఫోర్ జాబ్ చేశాను. నాకు బేసిక్గా జాబ్ చేయడం అనేది ఇష్టం లేదు. నేను ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను, కానీ అన్ని విధాలుగా సపోర్ట్ ఉండదు. బిజినెస్ అంటే ఏంటి అంత ఈజీ కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాఫిట్స్ వచ్చే వరకు ఆగాలి, దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. అలా చేయాలనుకుంటే చాలా పేషెన్సీగా ఉండాలి, దాని మీద ఉండాలి. కానీ దీన్ని చూస్తూ మళ్ళీ దాని మీద హ్యాండిల్ చేయాలంటే కష్టం. సో నాకు అప్పుడు ఆప్షన్ ఒకటే జాబ్ చేశాను. సరే కొద్దిగా అమౌంట్ ఎంతో కొంత సేవింగ్ ఉంది. సరే మనకంటూ ఒక 6 months మన దగ్గర ఎలాగా గ్రాడ్యుయేషన్ ఉంది, మనకి ఏ స్కోప్ లేదనుకో, చదువు ఉంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళొచ్చు. ఏముంది, మళ్ళీ ఒక 3 monthsలో వీసా అప్లై చేస్తాం, బ్యాక్ వెళ్తాం. ఇన్ కేస్ అప్పటికీ కూడా అవ్వలేదంటే ఇంక మరి ఆప్షన్ లేదు, బ్యాక్ వెళ్ళిపోవడమే. లేదంటే ఏదో ఒక జాబ్ చూసుకొని సెటిల్ అవ్వడం. మరి మనకు ఆప్షన్ వచ్చింది కదా, వచ్చింది. సరే మనకు వచ్చినప్పుడు మనం ట్రై చేయడం తప్పలేదు. చేస్తూ వచ్చాను, ఒక 13 సినిమాలు చేశాను. ఏ సినిమా ఏ రోజు కూడా ఆగలేదు. అన్నీ పెద్ద పెద్ద యాక్టర్స్తోనే చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 4 projects చేస్తున్నాను, అవి కూడా కంటిన్యూ. అయితే ఒకటి రావణాన్ని చెప్పినట్టే యాక్టర్కి కూడా ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ యాక్టర్కి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఫర్దర్గా, ఇది చేస్తూ వచ్చిన మనీని మనం వేస్ట్గా చేయకుండా ఎక్కడో దగ్గర సేవింగ్స్లో అది మనం పర్టికులర్గా ఒక బిజినెస్ అనో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనో, లేకపోతే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ కూడా చూస్తూ ఉండాలి. అలా చూసుకుంటే రెండిట్ల మీద కొంచెం సేఫ్గా ఉంటాం, లేదనుకున్నా కష్టం అవుతుంది. సో నాకైతే మీ ఇద్దరి నుంచి 2 పాయింట్లు వచ్చినాయి. కొత్తగా ఎవరన్నా లోపలికి రావాలనుకుంటే ఈ ఫీల్డ్లోకి వాళ్ళు నేర్చుకోవాల్సింది 2. ఒకటి ఏంటంటే మీది గట్ ఫీలింగ్ అనిపించింది, ఇది కాకపోతే ఇంకోటి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, ఫెయిల్ అయితే బ్యాక్కి వెళ్దాం, ఏదో జాబ్ చేసుకుందాం అన్న ధైర్యం కనిపించింది, అన్న ప్రాక్టికాలిటీ కనిపించింది. కంప్లీట్ డిపెండ్ అవ్వకుండా బ్యాక్ ఎండ్లో ఒకటి పెట్టుకుని సపోర్ట్ పెట్టుకుని ఇది సక్సెస్ అవ్వడానికి ఇదొక సూత్రం అదొక సూత్రం 2 కనిపించినాయి అనమాట. అంటే ఇది అందరికీ వర్తించాలని లేదు, అందరికీ ఒకలాగా ఒక స్టెబిలిటీ ఉండదు. కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా చాలామంది పడుకుంటున్నారు రోడ్స్ మీద. వాళ్ళు కూడా యాక్టింగ్ చేద్దామనే ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా అవ్వాలి కదా. అలానే ప్రతి ఒక్కరు చేస్తేనే అంటే కష్టమవుతుంది. సో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి తప్పే ఉంది, చేయనివ్వండి. పెయిన్ అనేవాడు ఈరోజు పెయిన్ పడతాడు, కానీ రేపు అనేవాడు తింటాడు కదా. సో బేసికల్లీ ఇప్పుడు ఇన్కమ్ గురించే మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి మనకు కూడా అనిపించవచ్చు, మీకు కూడా స్టార్టింగ్ టైంలో అంత ఇన్కమ్ పరంగా అయితే కమర్షియల్గా అయితే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత రిటర్న్స్ రాకపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే నలుగురు చప్పట్లు కొడుతుంటే దాంతో వద్దు ఇది వదలకూడదు 2 సంఘర్షణ ఉంటుంది మనసులో మనకు తెలియకుండానే. ఒకటి ఏంటంటే వదిలేద్దామా, బిజినెస్ సైడ్ వెళ్ళిపోదామా, వేరే సైడ్ వెళ్దామా అనే ఆలోచన ఉంటుంది, ఎందుకంటే ఇన్కమ్ పరంగా కమర్షియల్ పరంగా. బట్ ఇదే అప్లాజ్ ఇంతమంది మనం బిజినెస్ చేసుకున్న ఇప్పుడు రతన్ టాటా గారిని కూడా అంత చప్పట్లు కొట్టరు చుట్టూ గుర్తుపెట్టుకుని, అంటే మరీ అంత స్థాయికి వెళ్తే కొడతారు. సో మీలో ఏమైనా సంఘర్షణ మొదలైంది ఎప్పుడైనా, ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్లో వదిలేద్దామా ఉందామా, వదిలేద్దామా ఉందామా? ఎందుకు నేను ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టైగర్ నాగేశ్వరరావు చేశాను, అంతకుముందు గల్లీ రోడ్ ఇవన్నీ పిక్చర్స్ చేశాను. ఒక ఇన్సిడెంట్లో నాకు, మీరు నమ్మరు, నేను ఆటోలో ట్రావెల్ చేస్తున్నా, కారు సర్వీస్కి ఇచ్చి సడన్గా ఫోన్పే పనిచేయాలి సర్వర్స్లో. ఆటో డ్రైవర్ నన్ను గుర్తుపట్టాడు, వాడు ఇంటి దగ్గర దింపాడు. దింపిన తర్వాత నేను స్కాన్ చేస్తుంటే అవ్వడం లేదు, సర్వర్స్లోనే వస్తుంది.
అన్న మీరు వెళ్ళిపోండి ఇంటికి అన్నాడు. ఏ అన్న ఎందుకు, మరి మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు ఇంటి వరకు వస్తే నేను ఇచ్చేస్తానంటే నీతో ఒక ఫోటో చాలన్నా నాకు అన్నాడు. దానికి దీనికి ఏంటమ్మా నువ్వు రోజంతా కష్టపడుతుంటే ఊరుకో అన్న, మీరు చేసే ఆ ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తే ఉన్న కష్టాలు కూడా కాస్త కోస్త మాకు తగ్గుతాయని ఆ మాటను చూసారా, అది చాలా అనిపిస్తుంది. 10 మందిలో మాకు కావాల్సింది ఏంటి, ఆ గుర్తింపే కదా. ఆ గుర్తింపు మనకు వచ్చినప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ప్రౌడ్ అని కాదు, అది ఎలా అంటే అదొక తెలియని ఆనందం. అది అంటే ఓ మనం చేసింది వీళ్ళకి ఎలా ఉంటుందా, వీళ్ళు దీన్ని చూసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోయి ఆ మూమెంట్, నేను అక్కడ డబ్బులు అయితే ఇవ్వాలి కానీ తీసుకోలేదు, కానీ నేను ఇచ్చాను, ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను. కానీ అతను ఫోటో అడిగి కొంచెంసేపు అన్న మీతో మాట్లాడతాను, మీతో ట్రావెలింగ్ చాలా ఈ 10 నిమిషాలైనా బాగుంది, హ్యాపీగా అనిపించింది, ఏముంది అంతే. మాకు కావాల్సింది అయితే అదే, ఇంకంతకన్నా ఏముంటుంది. మనీ అంటారా, ఒక్కొక్కసారి మనీ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అలాగని అన్ని మైండ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే కష్టమవుతుంది. ఒక్కోసారి ఏమైతే మంచి రోజులు వచ్చినప్పుడు ఒకసారి మనీ తక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి చిన్న రోజులు అయినా మనీ ఎక్కువ రావచ్చు. ఎప్పుడు ఏది కూడా కరెక్ట్ కాదు. యాక్టర్గా చేయాల్సింది ఏంటంటే మన వర్క్ అక్కడ చేసామా, మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకున్నామా, మనకు ఇంకో అవకాశం వచ్చిందా, దీనిలోనే వెళ్ళాలి. డబ్బులు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఇది చూడకూడదు. ఏదో ఒక రోజు వస్తుంది, రాకుండా అయితే ఉండదు, వస్తుంది. నేను అది బిలీవ్ చేస్తాను. వచ్చిన అవకాశాన్ని ప్రాపర్గా వాడుకొని మూవ్ ఆన్ అయితే బెటర్. సో అన్న, ఇప్పుడు రాజీవ్ చౌహాన్ రావణ్ మహారాజ్కి ఎలా మారాడు అసలు? చెప్పా కదా, ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్ అండ్ కొన్ని మన బయట ప్రైవేట్ వర్క్స్ నడుస్తుంటాయి, అంటే సెటిల్మెంట్స్ అవి ఇవి. మనం ఏం చేసినా 10 మందికి మంచి చేస్తాం. ఎవరి పొట్టగొట్టి తిన, ఎవడైనా పొట్టగొట్టే ఊరుకో. అలా నాకు జనాలు పెట్టిన పేరు అది, రావణ్ మహారాజ్ అని చెప్పి. ఒకప్పుడు నాకు కాంటాక్ట్స్ ఉంటుండే, అప్పుడు వాళ్ళకి నేను నచ్చి వాళ్ళు అలా పిలిచేవాళ్ళు. అది అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా బయట కొంచెం భయపడతారు, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు ఆ అన్న దగ్గరికి అయితే వెళ్తారు, ధైర్యంగా వెళ్ళిపోయి మాట్లాడేస్తారు. మనం చూస్తే కొంచెం భయం వేస్తుంది బేసికల్లీ. ఇంకా రౌడీ అయినా అన్న ఫీలింగ్. ఎవరన్నా చెప్పారా, ఎక్స్ప్రెస్ చేశారా కాసేపటి తర్వాత భయపడి దగ్గరికి వచ్చి? మాట్లాడడానికి భయపడతారు, తర్వాత చెప్తారు, తర్వాత మనసు చెప్తున్నాగా. మంచికి మంచి, చెడు కంటే వాళ్ళ కర్మ. సో ఇప్పుడు మోనోలాగ్స్ గురించి మాట్లాడుకుంటే, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మోనోలాగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ ట్రై చేసిన మోనోలాగ్, ఈ పెద్ద డైలాగ్ ఉంటుంది కదా బాగా. అచ్చా, ఏదైనా నాకు అది ఒకసారి వింటే 1 డే పెద్ద డైలాగ్స్, 1 డే వింటే నెక్స్ట్ డే అది చెప్పేస్తాను. అంటే బాగా నాకు అది ఇష్టం అట్లా చెప్పడం. సో అంత ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు మీరు రీల్స్లో కానీ డబ్ స్మాష్లో కానీ స్టార్ట్ చేసినప్పుడు ట్రై చేసింది ఫస్ట్లో ఏంటి అసలు? మీకు బాగా గుర్తుంటుంది కదా, చిన్న షార్ట్స్, అదంతా గుర్తులేవు. చిన్న షార్ట్స్, ఏమంటివి ఇలాంటిది ఏమైనా ట్రై చేయాలి. అలాంటి ఏమంటివి ఎవరని చెప్తారు, వేరే చెప్పాలి. సో అప్పుడు ఆ డమరుకొండ డైలాగ్ ఒకటి ఫేమస్ అయింది అది. సో అది తర్వాత అది చేస్తూ నాకు వచ్చేసింది, అది నేను చెప్పడం స్టార్ట్ చేసి. ఒక డైలాగ్ చెప్తారా ఇప్పుడు? డైలాగ్ భయపడదు. అయ్యో లేదు, ఏ సినిమా చెప్పాలి? పెద్దదా చిన్నదా? పెద్దది చెప్పండి, భయపెట్టేది చెప్పండి. భయపెట్టేది నా వైపే చూసేలా ఉంటారు. సరే, డమరుకొండ డైలాగే రవిశంకర్ గారు. రెడీయా? రెడీయా. మాయి, నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా. పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతుంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులక. మా తాత ముత్తాతల బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశం చేసుకుని ఆ దేవతలకు పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. సూపర్.
మల్టీ జానరా డైలాగ్, ఒకే డైలాగ్ లో ఎన్ని జానరాస్ కనిపించినాయి మాకు. మధ్యలో మీ కామెడీ, మీ హాస్యం, మధ్యలో వాయిస్ మాడ్యులేషన్ చాలా ఉన్నాయి కదా. సో అండ్ ఇది బాగుందండి మీది, అంటే నాకు కూడా వచ్చింది. సూపర్ అన్న. సో బేసికల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డైలాగ్ ఏదన్నా ఉందా అసలు, అంటే ఎక్కువ టేక్స్ తీసుకుని మీరే కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం? లేదు, నేను వేరే భాష డైలాగ్ కూడా వచ్చేస్తాను. అంటే ఏమన్నా ఇప్పుడు ఇందాక ఒకటి అన్నారు మీరు ఇంటర్మీడియట్ అని చెప్పి, నేను ఇంటర్మీడియట్ ఇదేంటి ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు ఇంటర్మీడియట్ అని, ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ అంటూ ఉంటారు. అరే ఉన్నది చదువుకుంది అదే కాబట్టి అది చెప్తాము. ఈ విషయం తెలిస్తే మేము ఇంటర్మీడియట్ ఆపేసే వాళ్ళం కదా సినిమాలో. రాజకీయ నాయకులందరూ ఇంటర్మీడియట్ చదివి నేను బీఈడీ చేసా, నేను బీటెక్ చేసా కాదు, ఉన్నదే చెప్తాం, ఉన్నదే మాట్లాడతాం. అంటే నా ఉద్దేశంలో ఇంటర్మీడియట్ లో ఆపేసిన వాళ్ళు ఏమైనా టాలెంటెడ్ అవుతారేమో, బయటకు వచ్చి చెప్తుంటే మేము కూడా అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ ఆగిపోయాడు అక్కడ ఎదుగు అని చెప్పి పంపిస్తాను. సో అన్న మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు సరిపోదా శనివారం గురించి, అందులో ఏంటి మీ రోల్ ఏమైనా చెప్పొచ్చా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అవుతుంది కదా ప్రాజెక్ట్, అందుకనేసి ఆలోచిస్తున్నా. షూట్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందులో నేను ఒక 60 days నియర్ చేస్తున్నా లీడ్ క్యారెక్టర్. పార్టిసిపేట్ చేశారు? ఆల్రెడీ అయిపోయింది, 10 days షూట్ అయిపోయింది. నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నా విలన్గా. అందులోనే చెప్పకూడదన్నారా, ఆయన చెప్పేశారు మరి. అది ఇంకా వచ్చేస్తుంది ఫ్లోలో. ఓకే, మీకు ఇంకా ఏంటి అసలు మీ బకెట్ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, అనుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటారు, సలార్ టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ చేయాలి, వన్ ఆఫ్ ద లీడ్స్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు సరిపోదా సినిమా రాగానే టిక్ అయిపోయింది. ఇంకా లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్లో ఏమన్నా మిగిలినవి ఉన్నాయా? అలా ఏం లేదన్న, ప్రతి దగ్గర నుంచి ఆఫర్ వస్తే చాలు అంతే. ఇది రావాలి, అది రావాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి. చిన్న హీరో కూడా హీరో, పెద్ద హీరో కూడా పెద్ద హీరో. చిన్న హీరోతోనే చేస్తాం, పెద్ద హీరోతోనే చేస్తాం. కాకపోతే ఏంటంటే మనకు క్యారెక్టర్ వస్తుందా లేదా అనేది మనం మాత్రం చూడాలి. అంటే మీకు పర్సనల్గా కొంచెం ఇంట్రెస్ట్లు ఉంటాయి కదండి, తెలియకుండా మనం ఎలా అనుకుంటాం అంటే నాకు ఇలాంటి రోల్ ఒకటి ఎప్పుడైనా పడాలి. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఒక సరదాగా కోరికలు ఉంటాయి, చిన్న చిన్న డిజైర్లు. అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు విలన్ గానే కాదు, ఒక బెగ్గర్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఆర్మీ సోల్జర్ క్యారెక్టర్, ఒక పైలట్ క్యారెక్టర్ ఉంటుంది, డాక్టర్. యాక్టర్కి అది ఇదనే ఉండదు. ఏ క్యారెక్టర్కి మనం సెట్ అవుతామో ఆ క్యారెక్టర్ మనకి ఇచ్చారా, దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. పర్టికులర్గా నాకు అదే కావాలని అయితే ఏం లేదు. ఏ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారో దాన్ని నేను వర్త్ అయ్యాను లేదనేది నా కాన్సెప్ట్. నాకు పర్టికులర్గా అదే ఇవ్వాలి ఇదే ఇవ్వాలని లేదు, నేను అది బిలీవ్ చేస్తాను. నాకు అదే కావాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకున్నాను. ఏదో వచ్చినా సరే దాన్ని కళ్ళకి అద్దుకొని చేస్తాను. సో సేమ్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు జనరల్గా ఈ టైప్ ఇది వచ్చేస్తుంది ఏంటంటే ఎక్కువ భయపెట్టే క్యారెక్టర్లు ఇస్తారు మీకు. నెగిటివ్ లీడ్స్ అవ్వచ్చు, పాజిటివ్ లీడ్లో కూడా భయపెట్టేవి ఇవ్వచ్చు. కాకపోతే కామెడీ ఎప్పుడన్నా కామెడీ రోల్ ఇస్తే బాగుండు, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయన్న? కామెడీ నాకు అంత నచ్చదు, ఎందుకంటే మనకు సెట్ అయ్యేది నాకు సెట్ అవ్వదు. అంటే మనం బయట ఉండే విధానానికి దానికి కామెడీకి సెట్ అవ్వదు. సో నాకు ఏదైతే సెట్ అయ్యేది కొన్ని రాసుకున్నాను. అందులో ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీలో బీభత్సంగా ఉంటుంది. వైల్డ్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ చెప్తే మేము మ్యూట్ చేసుకోవాలి, ఆడియో కాదు ఆపేసుకోవాలి. షేర్ చేసుకోండి అన్న, ఎలాంటి కోరికలు ఉన్నాయి? అది కొంచెం కోరికలు ఏం లేదు, అదే సినిమా స్టోరీ లేదు, స్టోరీలు రాసుకున్నాం కొన్ని. అంటే డైరెక్ట్ ఈ ఎంటబడడాలు ఇవి కాకుండా మనకు తగ్గ స్టోరీలు, అంటే విలనిజం టైప్ స్టోరీలు లవ్స్ ఉంటాయి కదా, అలాంటివి రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ మన ప్రాజెక్ట్స్లో మనం ఓన్ ప్రొడక్షన్లో కొన్ని అన్నీ వస్తాయి ఒక్కొక్కటి. అది కూడా మంచి దాని గురించి అడగాలి. సో నాకు తెలిసి మీరు మీ ప్రాజెక్ట్లో మీరు రాసుకునే డైలాగ్స్ ఎలా ఉంటాయంటే మీకు మ్యాచ్ అవ్వాలి కదా. డైలాగ్స్ నేను రాసుకోలేదు, జస్ట్ స్టోరీ రాసుకున్నా. డైలాగ్స్ రైటర్లు రాస్తారు. ఒకవేళ వాళ్ళు రాసినా ఎలాంటివి రాస్తారేమో అంటే పెద్ద పెద్ద రాస్తారు. నాకంత నేను వెంట పడలేను, ఇవన్నీ చేయలేను, వస్తావా రావా వదిలే అంతే. వస్తావా రాదు, ఎప్పుడు రావాలి చెప్పు, అంత వచ్చి బండ్లో కూర్చో అంటే ఎక్కువ. అంతే. సో దేవరా గురించి అడుగుతాం. దేవరా షూట్ ఏమన్నా అదే ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేశారు ఇప్పటికి, ఇంకా ఎంత పెండింగ్ ఉందా మీకు? షూట్ ఆల్మోస్ట్ 1 year నుంచి జరుగుతుంది. 1 year నుంచి మేము చేస్తూ వస్తున్నాం. ఇంకా షూట్ ఉంది బ్యాలెన్స్. సో ఇప్పుడు నడుస్తుంది షూటింగ్, పోస్ట్పోన్ అయింది యాక్చువల్లీ. విల్ సీ, నడుస్తుంది షూటింగ్. అయితే
చాలా స్వింగ్లో నడుస్తుంది. మాకే కళ్ళు సరిపోవట్లేదు, ప్రతిదీ సెట్స్ వాళ్ళ కష్టం, మా ఆర్టిస్టుల కష్టం, ప్రొడ్యూసర్లది, డైరెక్టర్ది, మెయిన్ కొరటాల సార్, శివ సార్ది, హీరో గారిది, ఆయన బాడీ మొత్తం మోల్డ్ చేసుకొని ఏదైనా టైగర్ ఎన్టీఆర్ గారు రావడం సింగిల్ టేక్ చేసుకొని వెళ్ళిపోవడం. సో చాలా ఫ్లోలో చాలా స్వింగ్లో నడుస్తుంది. ఇది ఒక మైల్ రాయి మొత్తం ఎన్టీఆర్ గారికి అంత కెరీర్లో ఇంకొక ధమాగా అంటే ఆ కెరీర్లో నిలిచిపోయే సినిమా దేవర. నా ఉద్దేశం అయితే మీ పర్సనాలిటీకి అంటే మీ ఐడియాలజీకి ఎన్టీఆర్ గారు ఎక్కువ కనెక్ట్ అవుతారేమో. ఆయన కూడా సేమ్ సింగిల్ టేక్ లో ఇలా బేస్ వాయిస్ వేసుకుని మోనోలాగ్స్ ఎంత చెప్పగలరు, ఎంత పెద్ద డైలాగ్ అని చెప్పగలరు. ఏదన్నా ఒక మూమెంట్ ఉందన్న మీరు కూడా ఆయన చూసి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయిన మూమెంట్? లేదు, సెట్స్లోనా? ఆ సెట్స్లో అదే ఫైట్స్ దగ్గర వచ్చేసి అంటే సాంగ్స్ ఇంకొక మేము చూడలేదు, ఫైట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం చెప్తారో ఇంకా దానికి ఎక్కువ చేస్తారు కానీ తక్కువ చేయరు, విత్ ఎక్స్ప్రెషన్స్. సింగిల్ టేక్ టైగర్ అలా వస్తుంటారు, అందరు సైలెన్స్ స్టార్ట్ అయిపోద్ది, సింగిల్ టేక్లో దుమ్ము చేసి వెళ్ళిపోతారు. సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రోజు మేము చూస్తుంటాం కాబట్టి ఆయన కష్టము, అందరూ వందల మంది పనిచేస్తున్నారు, చాలా చాలా బాగా అవుతుంది షూటింగ్. సో మీరు చూసిన దాన్ని బట్టి ఆఫ్ స్క్రీన్ లో ఆయన ఎలా ఉంది? చాలా లవ్లీ పర్సన్, చాలా లవ్లీ పర్సన్, చాలా జోక్స్ చేసుకుంటూ, అంటే ఇక మంచికి ఇంకో మరో రూపం అలా ఉంటాడు. అంటే ఏదో ఈగో ఎక్కువ ఉండదు, చాలా ప్రాక్టికల్ మనిషి, అందరితో నవ్వుతూనే మాట్లాడతాడు, అంత హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్లీ మేము ట్రిపులర్ సినిమా కంటే ఆ ప్రమోషన్స్ లో మేము బాగా ఎంజాయ్ చేసి వాళ్ళిద్దరు ఫన్నీ అర్థమైంది ఆయన చిలిపి చేష్టలు ఉండాలి, మంచి కాదు ఉండాలి. సో ఆ గ్లిమ్స్ ఒకటి వచ్చింది కదా, రెడ్ సీ గ్లిమ్స్ ఒకటి వచ్చింది మొత్తం అందులో మీ గెటప్ కూడా ఇందాక మీరు మీ ఫోన్లో చూసాను, బాగుంది. సో ఆ గ్లిమ్స్ షూట్ లో ఉన్నారన్న మీరు? రెడ్ సీ లేదు, అక్కడ లేదు. అది కొన్ని ఇప్పుడు హీరో గారి షార్ట్స్ సపరేట్ తీస్తారు, మాకు అవసరం ఉన్నప్పుడు మా షార్ట్స్ ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపిస్తారు అలా. సో అన్న మీ విషయానికి వస్తే నేను కొంచెం ఒకలాంటి వాళ్ళమే. నేను కూడా సోషల్ మీడియా యూజ్ చేయాలంటే కొంచెం అంటే మొహమాటంగా ఫీల్ అవుతాను, ఎందుకులే మనకి ఎందుకులే అని చెప్పి. నువ్వైతే చేయాలి కదా. ఈ మధ్య ఏదో స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా, కొంచెం మరి బాగోదు కదా, అందరూ చేస్తున్నారు మనం చేయాలి. సినిమాకు ముందు అది మీకు 10 మంది గుర్తుపట్టాలంటే అదే కదా, అది అప్పుడు అది లేనిది. ఇప్పుడు నేను డైరెక్టర్ సినిమాల నుంచి వస్తే ఎవరో అనుకుంటారు, నాకు ఫస్ట్ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నాకు అంత, ఇప్పుడు ఇంకా పబ్లిక్ ఎక్కువ. అది రావణ సల్లర్లో కనిపించింది, నువ్వు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఫోన్లు, మా రావణ ఖుషి మేము చాలా ఖుషి. టైటిల్ కూడా బాగుంది, మీకు ఎవరు ఎలా వచ్చిందో కానీ రావణ్. ధూల్పేటలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండారు, అదే పెద్ద మనుషులు, వాళ్ళు పెట్టారు అనమాట. అన్న ఏంది నాకు అన్ని మీరు ధూల్పేట అంటున్నారు, పెద్ద మనుషులు అంటున్నారు, మొత్తం అంతా నాకు కొంచెం ఎక్కువ తెలుసుకోకూడదా? ఎక్కువ తెలుసుకోకూడదు. ఆయన చెప్పారంటే ఆయనకి బ్రదర్ కదా మీరు, ఇప్పుడు శురు చేసినాము దేవరా, దాని ముందు దేవరా డేట్ల క్లాసుల వల్ల, లేకపోతే మళ్ళీ ఇద్దరం కలిపి మళ్ళీ రెండో సినిమాకి ఇంటర్వ్యూ ఇచ్చాను. అప్పుడు నేను టైగర్ నాగేశ్వర బాబు బిజీ ఉన్నాను. సో మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు, సో ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక యూనిక్ పాయింట్ చెప్పండి. అంటే అందరూ కామన్ ఆడియన్స్ చెప్పేలా, ఇప్పుడు రవితేజ గారు అంటే మాస్ మహారాజ్ అని చెప్పేలా కాకుండా మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఒక వేరే విధంగా చూస్తారు, మీరు చూసే కోణం వేరేగా ఉంటుంది. రవితేజ గారితో యాక్ట్ చేశాను, నియర్లీ ఒక 70 days చేశాను. నేను అతని దగ్గర నేర్చుకుంది ఏంటంటే చిల్ సెట్లో. నేను అతని దగ్గర బాగా నేర్చుకుంది ఏంటంటే ఎనర్జీ. ఆబ్వియస్లీ ఎవరైనా ఎంత పెద్ద హీరో వచ్చినా సెట్లోకి ఒకసారి కాలు పెట్టగానే మళ్ళీ షూట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అండ్ నేను రవితేజ గారి దగ్గర చూసింది ఏంటంటే చిల్ మూమెంట్, చాలా చిల్గా ఉంటారు, ఏది సీరియస్గా ఉండదు, అంతా ఒక నవ్వుతూ ఆ చిన్న నవ్వు ఒకటి ఉంటుంది చూసారు అతనిది, ఆ నవ్వుతూ అలా ఫ్లోలో వెళ్తుంది. అలా ఎంతసేపు ఉన్నా మన సెట్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారితో ఉన్నారనుకో, ప్రభాస్ గారితో మేము ఆ సీన్ చేసామా, అది మాతో కామెడీ చేయరు, కంప్రెసర్ కొట్టేవాడితో కామెడీ చేస్తారు. అరే నువ్వు కరెక్ట్గా ఎక్కడేదో కొడుతున్నావు అక్కడ కొట్టు, అక్కడికి మించి ఒక ఇంచు అటు ఇటు అయింది అనుకో, నీకు ఇంచు పగిలిపోతుంది. ఆడు ఇలాగే ఉండిపోయాడు, అటు ఇటు అడిగి ఏదో అయిపోయింది. అంటే ఒక్కొక్క హీరో దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది, సూపర్ క్వాలిటీస్ కూడా. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు కూడా అందరితో బాగా మాట్లాడుతారు.
అందరితో బాగా మాట్లాడతారు. ఆయన పేరు తగ్గట్టే ప్రభాస్ రాజు గారు. రాజు గారు ప్రతి మనిషితో ఫస్ట్ మేము మాట్లాడలో సార్ అంటే హలో సార్ హౌ ఆర్ యూ ఎంత ప్రేమగా మాట్లాడతాడు అబ్బా, మస్తు మంచోడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పెట్టి చంపేస్తారా అంటూ ఉంటారు. ఫుడ్ ఎప్పుడన్నా తీసుకొచ్చారా? మాకు అంత టైం లేదన్నా, మాకు వెళ్ళామా బిజీ షార్ట్ రెడీ. ప్రశాంత్ సార్ చాలా స్పీడ్, మొత్తం టీం ఉరకాలి ఇట్లా. దాంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ప్రకాష్ గారు మురళి గారు వాళ్ళు ఇంకా స్పీడ్ వాళ్ళు. బాబు రండి వచ్చండి షార్ట్ అన్న తిండి అన్న 5 నిమిషాలు తినేసి వచ్చేవా 5 నిమిషాలు రావు. అదే డైలాగ్ ఇచ్చి చదువుకునే లోపలే పేపర్ ఇచ్చి చదువుకునే మురళి అని ఉంటాడు. పేపర్ ఇచ్చి సార్ చూసుకుని వెలిగించండి తీసుకొని ఫోటోలు వద్దు సార్ చెప్పండి అంటాడు. నాకు తెలుసు మీరు చెప్తారు అంటాడు. మంచి టీం చాలా మంచిది. మురళి గారు, ప్రకాష్, మన ఎవరికి అంత టెన్షన్ ఉన్నారు, చాలా కూల్ గా. మధ్యలో షార్ట్ అయిపోయిందంటే క్రికెట్ బ్యాట్ కూడా రే అంటాడు సార్. ఇక బ్యాట్ తీసుకొని వస్తారు నీల్ సార్, ప్రశాంత్ నీల్ సార్ బ్యాట్ తీసుకొస్తారు. బాల్ ఇక 1 గంట 2 గంటలు హ్యాపీగా ఆడుకుంటారు. మళ్ళీ టేక్ రెడీ వచ్చేస్తారు. ఇక ఫ్లోలో షార్ట్ అంటే అది అయిపోవాలి. ప్రతి షార్ట్కి ప్రతి మనిషికి ప్రశాంత్ సార్ వచ్చి ఆయన చేసి అలా చేసి ఆయనకి ఎలా కావాలో అలా చేసి యాస్టీస్ దింపితే చాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. అంటే ఈవెన్ ప్రభాస్ సార్ అంతమంది భోజనాలు పెట్టాలన్నా ఆ సెట్ లో అంతమంది చూసాం కదా మేము ఎంతమంది యాక్చువల్లీ ఆయన పెడతాడు, అట్లాని కాదు కానీ మూమెంట్ రావాలి. ఎందుకంటే అక్కడ టైమింగ్ లేదు, షార్ట్ అయిపోవాలి. ఎండాకాలము మళ్ళీ ఆ సెట్ ప్రాపర్టీ ఇదంతా ఎట్లుంటో తెలుసు కదా. సో అంత ఇది లేదు, అంత టైం కుదరలే. ఇంకా కొంచెం ఎక్కువ కుదురుంటే సన్నర్ 2లో అది జరిగేస్తుంది. 2లో అవుతుంది కదా మేబీ పార్ట్ 2 ఎండ్ అయ్యేసరికి అందరినీ భోజనానికి ఒకసారి పిలిచి సంథింగ్ ఉంటుంది ట్రీట్. ఓకే, ఇప్పుడు మీ పర్సనాలిటీస్ చూసి నేను భయపడ్డాను యాక్చువల్లీ ఇలా వచ్చింది. బట్ ప్రభాస్ గారు మీ ముందు ఆ కటౌట్ ఆయనది భలే ఎలివేట్ అయ్యింది. అంటే మీకంటే ఆయన ఇంకెంత ఉంటారా అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది ఆయన కటౌట్ చూసినప్పుడు? బేసికలీ మీరు చూసినప్పుడే ఇలా ఉంటారు కదా మనిషి. ప్రభాస్ గారు స్లిమ్ గా కట్స్ బాడీ అది వేరే పర్సన్. సినిమాలో కంటే బయట సూపర్ ఉంటాడు ఆయన, మస్తు మంచి అంతా నవ్వుకుంటూ మాట్లాడతాడు, జోకులు చేస్తాడు, కళ్ళు కట్టుకుంటారు, పక్కన మేకప్ అని టిచ్చుకొని గిల్లుతాడు. చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఎందుకంటే మాతో పాటు ప్రభాస్ గారితో, పృథ్వీరాజ్ గారితో చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, మాకు ఎక్కడ అది ఇబ్బంది అనిపించలే. చాలా హ్యాపీగా చేసాము ఆ సీన్. ఇంకా థియేటర్లో ఆ సీన్ చూసిన తర్వాత అరుపులే. సో అన్న మీరు ఇప్పుడు అదే జనరల్లీ ఎక్కడ సింగపూర్ వెళ్ళొచ్చారు. సింగపూర్ వెళ్ళొచ్చిన తర్వాత సడన్గా ఇండియాలో కలవాలంటే కొంచెం ఆ డైలమా ఉంటుంది కదా. కొన్నాళ్ళు ఆ యూఫోరియా అంటారా ఏమంటారు, దాని నుంచి రాలేము త్వరగా. బట్ కాన్సర్ నుంచి ఏమన్నా ఉందా? కాన్సర్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని 2 days ప్రాక్టికల్ గా చెప్పాలంటే మా సీన్ వరకే మాకు తెలుసు, ఆ తర్వాత కథ మాకు తెలియదు. ఆ సెట్స్ అవి చూసి వచ్చిన తర్వాత కొంచెం ఇలా డోర్ క్లోజ్ అయ్యాం చూసా, ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, దాని వెనకతలు ఏ ప్రపంచం ఉందో కూడా మాకు తెలియదు. మా షార్ట్ అంతే, అంతవరకే. సర్లే చూద్దాం అని చెప్పి అడిగి ఏంటి సార్ మీ షార్ట్ అయిపోయింది. అరే ఆ తర్వాత ఓ సినిమాలో అని ఎంత పెద్దదా సెట్, సినిమా చూసి అంటే అప్పుడు ప్రభాస్ గారు ఎలా చూసినట్టు మనం కూడా స్క్రీన్లలో చూసి ఓహో దీని వెనక అనుకున్నమాట. అలా ఉంటుంది. అప్పుడు అర్థమైంది మా క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్. ఇంపాక్ట్ చేసినప్పుడు మేబీ ఏది చిన్న డైలాగ్సే కదా అనుకుని ఉండొచ్చు, బట్ ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. దాంతో పాటు అమ్మాయి పాప పేరు ఏదో ఉంది లోపల షార్ట్స్, ఫర్జానా షార్ట్స్ ఉంటాయి. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మెస్మరైజ్ అయిపోయింది. సరే వచ్చారు ఇప్పుడు మా సీన్ వరకు ఉంటుంది అనుకుని, లోపల ఇంత తతంగం జరుగుతుంది. అదే టైంలో మనోడు ఎంట్రీ ఇస్తాడు, ఇంకా నేను నా కౌంటర్ డైలాగులు, వార్నింగ్ ఇచ్చే డైలాగు ఎన్ని ఉంటే అనుకోలే. తర్వాత అనిపించింది అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే. సో ఇంకో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీరే చెప్పచ్చు కదా, చెప్పండి. యా, మీరే యాక్టర్, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్, మీరే రైటర్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు మేబీ. అది డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే అవి తీయాలంటే ఇంకా హ్యూజ్ బడ్జెట్. దానికి ముందు కొంచెం తీయాలి. ఇప్పుడు ఈ సినిమాలు చేసేది కూడా మనకు బిజినెస్ వర్కౌట్ అవ్వడానికి. ఎవరు డబ్బులు టైటిల్ అనౌన్స్ చేయొచ్చన్నా? లేదు, చేయకూడదు. సో యా,
సో ఫస్ట్ మనకు ఒక బిజినెస్ వర్కౌట్ అవ్వాలి ఒక ఫేస్ మీద. మన కొన్ని పాన్ ఇండియాలు చేస్తే పలానా మంచి పలానా సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు మనం దిగొచ్చు మెల్లగా. సో తొందరలో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాం మన సినిమాతో. ఆ లుక్ మీ లుక్ కూడా ఇప్పుడు హాలీవుడ్ వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ లో ఉంది. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సేమ్ హాలీవుడ్ లానే ఉంటుంది సినిమా, తెలుగు ఇది ఉంటుంది. కంప్లీట్ రా అండ్ రస్టిక్ పీరియాడికల్ ఇది నేను రాసుకున్నా. ఇది ఒక ఒరిజినల్ స్టోరీయే, ఒక చరిత్ర, కాకపోతే ఎవరికి తెలియంది నేను చూపిస్తాను. అలా నాకు తెలిసి అది నేనే చేయగలను, ఎందుకంటే పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్. ఆమె హార్స్ రైడింగ్, ఫైర్ రైడింగ్ చాలా బాగా చేస్తాను. అన్నీ అంటే ఏదైనా తొందరగా నేర్చుకుంటాను అనమాట. అంత ఈజీ అయిపోద్ది నాకు. ఏది కష్టం అనిపించలేదు, ఇష్టంగా ఉంటుంది కాబట్టి కష్టం అనిపించలేదు. అంతేనా లేకపోతే గుర్రం కూడా భయపడద్దేమో? గుర్రం బాగా భయపడుతుంది. గుర్రం బాగా భయపడుతుంది. సో నాదేం ఆలోచన అంటే ఎవరో పిలిచి మనకి ఇవ్వరు, మనకు ఆ కేపబిలిటీ ఉంది. నాకు ఫస్ట్లో ఈ రైటింగ్ రాయడం, డైరెక్షన్ ఇవన్నీ తెలియవు. డైలాగ్ ఎట్లా చెప్పాలి, ఎంత పెద్దది చెప్పాలి, అదే వచ్చు. యాక్టింగ్ ఎట్లా చేయాలి సొంతంగా నేర్చుకున్నది, ఎవరు నేర్పించింది లేదు. సో అప్పుడు అనిపించింది ఇక ఈ డైరెక్షన్లో వాళ్ళతో మన టీమ్ తోటి, సినిమా వాళ్ళతోటి, అందరితో, ఫ్రెండ్స్ తోటి తిరిగి నాకు థాట్స్ రావడం షురు అయింది. నేను రాసే ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్కి 1.5 year నిద్రపట్టలేదు నాకు. ఎప్పుడు ఏ సెకండ్ ఏది గుర్తొచ్చినా వెంటనే రికార్డ్ చేసుకోవడం, టైప్ చేసి రాసుకోవడం, ఇలా అప్పుడు ఇలా దాదాపు 28 స్టోరీలు రాసిన. 2 నిమిషాలు ఒక స్టోరీ రాస్తా, 2 నిమిషాలు స్టోరీ నింపేస్తా పేజ్ మొత్తం, టైపే ఫోన్లోనే కదా. దానికి ఏమైనా అటాచ్మెంట్స్, ఏమైనా యాడింగ్స్ ఉంటే అప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యేటప్పుడు అందరిని కూర్చోబెట్టి, ఒకరితో అవ్వదు కదా, పెద్ద పెద్ద దిగ్గజాలని, రైటర్లని, వాళ్ళని, కో డైరెక్టర్లని అందరిని కూర్చోబెట్టి ఒక టీం ఫామ్. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలే, ₹2-2 సినిమాలు, అన్ని 100 crores, 50 crores, ఇంత పెద్ద బడ్జెట్లో. సో చాలా ఆచి తూచి జాగ్రత్తగా అడుగేయాలి. సో అవుట్లైన్ రాస్తారంటే ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ఎండ్ అవుద్ది స్టోరీ రాసేసుకుంటా. రాసుకున్న తర్వాత దాంట్లో ఇంకేమైనా ఎలిమెంట్స్ కలపాలన్నా, ఏ స్టోరీకి ఏది కలపాలి, ఇలా రాసుకుంటూ పోతాం. ఒక దాంతో షూర్ అయిపోయింది, 28 స్టోరీలు రాసిన. తొందరలో పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తా, అంత పెద్ద ఇది చేసి అందరిని పిలిపించి టైటిల్ అనౌన్స్మెంట్ విత్ మోషన్ పోస్టర్, తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సో అన్న, మీ హరోం హర నెక్స్ట్ మంత్ ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి కొంచెం అప్డేట్ పెద్దది ఇవ్వచ్చు. అప్డేట్ ఇవ్వచ్చు, ఏం కావాలి అప్డేట్ దాని మీద? మీ క్యారెక్టర్ గురించి. క్యారెక్టర్ అంటారా, చూడండి స్క్రీన్ మీద చెప్పేస్తే మళ్ళీ నువ్వు చూడండి ఇట్లా అంటే ఫోన్ తీస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు అలా చెప్పేస్తాం అనుకోండి, డైరెక్టర్ పిలిచి మాకు చూపిస్తారు. ఎందుకు ఇంకెలాగే ఒక్క మంతే కదా, నాకు తెలిసి నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. బాగుంటుంది క్యారెక్టర్, అందులో కూడా విలనే. ఇప్పుడు సుధీర్ గారికి అంటే ప్రాపర్గా ఒక మంచి ఎస్టాబ్లిష్డ్, ఆయనకి మంచి సినిమా పడాలి ఇంకా, మేము కోరుకునేది అయితే. ఆయనకి ఇంకా డిజర్వ్స్ బెటర్ అనిపిస్తుంది కదా మనకి, ఆయనకి ఇంకా రావాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. ఏమన్నా ఈ సినిమా చాలా బాగా ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది అంటారా? ఆబ్వియస్లీ పక్క పెద్ద హిట్. సుధీర్ బాబు గారి సినిమాలో ఆ సినిమా అమ్మాయి గోలి సోడా ఉంటుంది, సినిమాది శ్రీదేవి, ఏం ఉంటుంది సినిమా పర్ఫార్మెన్స్ అయితే చింపేసిండు అసలు. బేసిక్గా నాకు సుధీర్ బాబు గారిలో బాగా నచ్చింది ఏంటంటే, అతనికి ఆ రోజు షూట్ లేకపోయినా లొకేషన్కి వస్తారు, వేరే షార్ట్స్లో కూడా అతను ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా చిన్న మైనస్ ఉంటే దాన్ని ప్లస్ చేస్తారు. నాకు అది బాగా ఇష్టం, ఎందుకంటే ఏ షాట్ ఎట్లా జరుగుతుందో చూసుకుంటేనే లోపల వస్తుంది. అతను షూట్ లేదని చెప్పి ఇంట్లో ఉండి చిల్ అవరు, సెట్లోకి వస్తారు. అది రెయిన్ అయినా సరే, సన్లైట్ అయినా సరే, అసిస్టెంట్ కనీసం అంబ్రెల్లా కూడా పెట్టాడు, వద్దనేస్తారు. ఆ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. నాకు అది బాగా ఇష్టం. యాక్టర్ లక్షణం చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒక మనిషి పెద్ద యాక్టర్, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం. మర్యాద, ఇచ్చిపుచ్చుకోవడం, అరవడాలు ఇవన్నీ చేస్తే నడవదు. చాలా పేషెన్సీగా ఉండాలి. మెయిన్ కావాల్సింది పేషెన్స్, ఫ్రెండ్లీ నేచర్, ఇవన్నీ ఉంటేనే ఒక స్థాయికి వస్తారు. 2 సినిమాలు వచ్చినాయి కదా, నా అంత తోడు లేడంటే తొక్కేస్తారు. అర్థం. సో
చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈవెన్ సుధీర్ బాబు గారిలో కూడా నేను ఎక్కడ మహేష్ బాబు గారి బావా అని ఎక్కడ అంటే ఐడియా రాదు అవతలోడికి కూడా మహేష్ బాబు గారి బావా అని, ఎందుకంటే ఆయన అలా ప్రొజెక్ట్ చేసుకోరు ఎక్కడ, ఆయన కష్టమే కనిపిస్తుంది. సెట్లో అతనితో అన్ని డేస్ వర్క్ చేశాను, నాకు ఈ రోజు కూడా అతని మీద ఓ పర్టికులర్గా ఇతను ఇదా ఎలా ఉంటారా, ఓ హీరో అంతా హీరో వైపేనా అనే ఏం లేదు. నార్మల్గా అతను అంతటా అతనే. మీరు నమ్మరు, ఒక చిన్న ఇన్సిడెంట్లో చూస్తే షాక్ అయ్యాను. అసిస్టెంట్లు చేయాల్సిన పని అతను చేసేస్తున్నారు. అంటే లిటరల్గా చెప్పడం ఎందుకులే అని, కానీ అంత క్లియర్గా ఉంటాడు అతని పిక్చర్లో. ఓ 2 సినిమాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు దున్నుకెళ్ళిపోతాడు అతనుకున్న డెడికేషన్కి హార్డ్ వర్క్కి ఖచ్చితంగా పడుతుంది. అతను కూడా ఎందుకు పడదు, ఖచ్చితంగా పడుతుంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఎవరికైనా ఎంత కష్టం ఉన్నా టైం అన్నది ఒకటి ఉంటుంది. ఒక్క సెకండ్ చాలు, మన కష్టం అక్కడ కూర్చోబెడుతుంది. సో అన్న ఇప్పుడు మీ ఉంగరాలు అన్నీ ఉన్నాయి కదా, దాని వెనక రీజన్ ఏంటి? నాకు ఇష్టం అంటే ఏమన్నా ఒక ఉంగరం వెళ్ళేటప్పుడు నాకు ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతారా? తీసుకో, సీరియస్గా ఇచ్చేస్తారా? కాకపోతే తీసుకున్న వేల్ సైజు రాదు. నేను 2 ఏళ్ళు పెట్టుకోవాలి, 3 ఏళ్ళు పెట్టుకున్నా కష్టమే. నాకు తెలుసా మెడలో నువ్వు వేసుకున్నా అంటే ఇలా నడువు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయలేవు, వద్దు నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే బాగున్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అది వేసుకున్నావు అనుకో, ఏమాత్రం ఇలా కూర్చున్నాడు ఇలాగ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి నువ్వు. వద్దు, మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఓకే దొరికేస్తావు రాజా. సో ఓకే, ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్గా కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ మాట్లాడతారు, కాకపోతే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది జనరల్గా ఈ కొంతమంది డైరెక్టర్స్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతుందని ఈ రూమర్స్ అన్నీ వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 మీరే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మీరేమన్నా కాస్టింగ్ కౌచ్ గురించి ఏమన్నా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? కాస్టింగ్ కౌచ్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను రెస్పాండ్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఒక అమ్మాయిని, అసలు క్లారిటీ చెప్పాలంటే పెద్ద సినిమాలలో అసలు కరెక్ట్గా పనిచేసే సినిమా చేసేటోడు ఎవడు అమ్మాయిల జోలికి పోడు. ఎందుకంటే వచ్చారా, వాళ్ళు యాక్టింగ్ చేసుకున్నారా, పని చేసుకుని వెళ్ళిపోయారు. మోసం చేయాలి అనుకునేటోడే వాడు అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, చెప్పు తీసుకొని కొట్టాలి. అర్థమైందా? ఇది కూడా చెప్తున్నా, ఎవడైనా సరే కాస్టింగ్ కోచ్ పేరు మీద కానీ ఇంకేమైనా పేరు మీద కానీ ఒక అమ్మాయిని కానీ ఇబ్బంది పెట్టారా, మెడలు ఇరుగుతాయి. ఒక్కొక్కడికి ఏమి ఇరుగుతాయి, ఖచ్చితంగా ఇరుగుతాయి. నైస్. అంటే ఇప్పుడు ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్, ఒక డెడికేటెడ్ ఫిల్మ్ మేకర్ అనేవాడు, ఫిల్మ్ మేకర్ అనేవాడు అటువైపు అసలు ఆలోచించడు. వాడు ప్రాజెక్టే వాడు. హీరో పని ఏంటి, యాక్ట్ చేయడం. హీరోయిన్ పని ఏంటి, యాక్ట్ చేయడం. ఎవడు వాడు వచ్చామా, పని చేసుకున్నావా, సినిమా హిట్ అయిందా, 4 డబ్బులు వచ్చాయి, ఇంకొక సినిమా చేసుకున్నావా తప్ప ఇంకొక అమ్మాయికి వెళ్ళి చూడడం తప్పు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. రేపు వాళ్ళు ఎన్నో ఆ ఊహలతోటి ప్రతి అమ్మాయికి ఉంటుంది. కొంతమందికి నేను అది అవ్వాలి, మన ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని వస్తారు. ఎవడో ఒకటి చేతిలో పడి వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకొని చాలామంది చచ్చిపోయారు. ఈ బుద్ధి ఎవడికి ఉండాలి, మోసం చేసి వాడికి ఉండాలి. వాడికి లేనప్పుడు ఏం చేయాలి, అనేసేయాలి. అలాంటి వాళ్ళని ఉంచొద్దు. చాలామంది మన అమ్మాయిల ఫేస్ ఎన్నో 100 మంది చచ్చిపోయారు, కానీ బయటికి చెప్పరు. వాళ్ళ పేరు కూడా చెప్పరు, వాడి పేరు చెప్పను, వీడి పేరు చెప్పను. తప్పది. అడగండి, నిలదీయండి. నిలదీస్తేనే వాడు ఇంకోసారి చేయడు కదా. సో ఎవడైనా అట్లా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మెడల్ ఇరుగుతుంది. బట్ మీరు చెప్పినట్లే నిజంగా రోజులైతే మారాయి, ఇలాంటివి ఇప్పుడు చూడట్లేదు. చాలా సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాక్స్ టీవీ. గుర్తుందిగా, మెడలు ఇరుగుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా. మన దేవుళ్ళు ఎవరు, నేను చెప్పేది వాళ్ళ గురించి. That's all for now. This is Darshan signing off.